ఈ ఏజ్‌లో సైకాలజీ, లైఫ్ కోచింగ్ ఎందుకు చదవాలనిపించింది? అసలు ఎవరు చదవాలి? ఎక్కడ చదవాలి? దీనికి డబ్బులెంతవుతాయి? దీనివల్ల ఫ్యూచర్‌లో జాబ్ ఎలా ఉంటుంది? ఇంకా చాలా చాలా క్వెషన్స్ ఈరోజు నేను ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయినట్టుంది నేను వీడియో చేసి. ఆ వీడియో ఇక్కడ పెడతాను చూడండి. దాని కింద నాకు ఎన్ని కామెంట్స్ వచ్చినియి అంటే 90% ఆఫ్ దెమ్ చాలా పాజిటివ్‌గా రాసారు. దిస్ ఈస్ ద ఐడియల్ ఫీల్డ్ ఫర్ యూ అండి. పర్ఫెక్ట్ అండి మీరు దీనికి. ఎవరైతే అలా మెసేజెస్ పంపించారో లిటరల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి. ఎన్ని మంత్స్ పట్టింది? కాస్ట్ ఎంతయింది? అసలు ఇది నాకెలా హెల్ప్ అయింది? సైకాలజీకి, లైఫ్ కోచింగ్ అసలు డిఫరెన్స్ ఏంటి? కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? Why did I pursue life coaching? Why did I wanted to do psychology? లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఐ థింక్ నేను మోర్ దెన్ 500 వీడియోస్ చేశాను. అందులో ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒకటి షేర్ చేసుకుంటాను. బీ ఇట్ ఫర్ న్యూ మామ్, పేరెంటింగ్ అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్ గురించి అవ్వచ్చు, లేదా మెంటల్ హెల్త్, లేదా ఫ్యూచర్ గోల్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక్కటి కాదు చాలా ఉన్నాయి. ఎవరైతే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారో దే కెన్ కనెక్ట్. ఎస్పెషల్లీ అమ్మాయిల కోసం ఎప్పుడైతే చేస్తా ఉన్నానో నాకు చాలా క్వెషన్స్ రావడం మొదలుపెట్టినాయి అనమాట. ఇప్పుడు కాదు, లిటరల్లీ ఐ థింక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలు వాళ్ళ లైఫ్ సిట్యుయేషన్‌కి నన్ను ఒక సజెషన్ అడుగుతారు, లేదా నా పర్స్పెక్టివ్ అడుగుతారు, నా అడ్వైస్ అడుగుతారు అండ్ నేను రిప్లై చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అలా పర్సనల్ కనెక్షన్ పెట్టుకోవడం. యూ ఆర్ కనిపించని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీరు కూడా నన్ను ఒక సిస్టర్‌లా భావించి రకరకాల క్వెషన్స్ నన్ను అడుగుతా ఉన్నారు. నేను ఆన్సర్ చేస్తూ ఉండేదాన్ని. కానీ మధ్యలో ఒక పాయింట్‌లో బికాజ్ ఐ వాజ్ లెర్నింగ్, బికాజ్ ఐ వాజ్ రీడింగ్ ఎ లాట్ నాకేమనిపించిందంటే యామ్ ఐ రైట్ ఇన్ ఆన్సరింగ్? అసలు నేను ఇచ్చే ఆన్సర్ కరెక్టేనా? వాట్ ఇఫ్ నేను తప్పుగా ఏదైనా చెప్పి, తప్పుగా వాళ్ళకి ఏదైనా అడ్వైస్ ఇచ్చి సజెస్ట్ చేస్తే వాళ్ళ లైఫ్‌కి ఏమవుతుంది అన్న థాట్ నాకొచ్చిందనమాట. దట్స్ వెన్ ఐ డిసైడెడ్ ఒక క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్ ఆన్సర్ ఇస్తే అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మనకి ఇస్తుంది. మనం ఇంకా కాన్ఫిడెన్స్‌గా వేరే వాళ్ళకి చెప్పగలం. సో దట్స్ వాట్ మేడ్ మీ 2 ఇయర్స్ ఎగో నేను డిసైడ్ అయ్యాననమాట. నేను ఏదో ఒక ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తాను. విచ్ విల్ గివ్ మీ ది అథారిటీ, ద లీగల్ రైట్స్ టు టాక్ టు వుమెన్ అండ్ హెల్ప్ దెమ్. సెకండ్ క్వెషన్, లైఫ్ కోచింగ్ అసలు ఎవరు పర్స్యూ చేయాలి? హై లెవెల్‌లో చెప్పాలంటే నంబర్ 1 ద పర్సన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్ టు హెల్ప్ అదర్స్ అచీవ్ దేర్ గోల్స్. నంబర్ 2 ఎక్సలెంట్ లిసనింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ కంటే ఎక్కువ వినటం అనమాట. చాలా ఇంపార్టెంట్. వినటంలో ఏముంది? చాలా ఈజీ స్కిల్ అనుకోవచ్చు. నో, యాక్టివ్ లిసనింగ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ లిసనింగ్. వాళ్ళు చెప్పేదే కాకుండా వాళ్ళు ఏమి చెప్పట్లేదో వాళ్ళని చూసి అది తెలుసుకోవటము. 100% అటెన్షన్, ఎటువంటి జడ్జ్‌మెంట్ లేకుండా వాళ్ళు చెప్పే మాటలను విని కరెక్ట్‌గా క్వెషన్స్ అడగటము. రెస్పాండింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ టు వాట్ ద పర్సన్ ఇస్ సేయింగ్ వర్సెస్ వాట్ యూ వాంట్ టు సే. బికాస్ ఒక పర్సన్ మనకి ఏదైనా చెప్తే మన దగ్గర నుంచి మనకి అడ్వైస్ ఇచ్చేయాలనిపిస్తుంది. ఓ వాళ్ళు ఆలోచించేది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పాలనిపిస్తుంది. నో నో, యూ కెనాట్ టాక్ దట్. అది మనము లోపల దాచుకుని వాళ్ళు ఏం చెప్తున్నారో అది ఇంకా డీటెయిల్‌గా అర్థం చేసుకోవటం అనేది యాక్టివ్ లిసనింగ్. అండ్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ సెట్ టు హ్యావ్ if you want to pursue life coaching or psychology or NLP. NLP is neuro linguistic training, which is what I'm planning to pursue next. Okay, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. Now what is the third category? Empathy. Empathy is one of the most important qualification. Empathy లేకపోతే if you don't feel the pain of others, there is no way we can pursue this. ఆ పెయిన్ని తీసుకోగలిగే మెంటల్ స్టెబిలిటీ, ఆ మైండ్ సెట్, ఆ స్ట్రెంగ్త్ కూడా మనకు ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఇది మనకి చెయ్యాలి, దిస్ ఈజ్ అవర్ ప్యాషన్ అని మనకి ఎలా తెలుస్తుంది అని. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐ గెట్ ఇస్ మనకి ఎలా తెలుస్తుందండి? మనకి ఏది ఇష్టమో చెయ్యాలని మనకి ఎలా తెలుస్తుంది అని. ఎలా తెలుస్తుందో చేయటం వల్లే తెలుస్తుంది. ముందడుగు వేసి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో, సపోజ్ మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం అని అనుకుంటాం, చేస్తాం, 1 మంత్ చేస్తాం, 2 మంత్స్ చేస్తాం, థర్డ్ మంత్ కూడా మీకు అది చెయ్యాలని ఉందా? పొద్దున్న లెగుస్తే వావ్, డూ యూ హ్యావ్ దట్ ఎనర్జీ, దట్ హ్యాపీనెస్ విద్ ఇన్ యూ చెయ్యాలి అని? ఒకవేళ లేదంటే యూ జస్ట్ హ్యావ్ టు క్విట్ ఇట్ అండ్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ థింగ్. అంతేగాని నేను ఇది స్టార్ట్ చేసేసాను, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, నన్ను ఒక ఫెయిల్యూర్ లాగా చూస్తారన్న మైండ్ సెట్ ఫస్ట్ చంపేసుకుని ద ఓన్లీ వే టు గెట్ క్లోజర్ టు యువర్ ప్యాషన్ ఇస్ టు స్టార్ట్ డూయింగ్ వాట్ ఎవర్ గివ్స్ యూ జాయ్. మీ ఎనర్జీకి, మీ టైంకి వాల్యూ లేదు అని కనుక మీకు అనిపిస్తే డెఫినెట్లీ యూ కెన్ క్విట్. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాషన్ అండ్ పర్పస్? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి. ప్యాషన్
ఈజ్ ఫర్ అస్, పర్పస్ ఈజ్ ఫర్ అదర్స్. లైఫ్లో ఈ రెండు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ అనేది ఇస్ సంథింగ్ లైక్ ఐఎమ్ సో ప్యాషనెట్ అబౌట్. టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ ఐఎమ్ ఎన్ ఎక్స్ట్రోవర్ట్ పర్సన్, మీ అందరికీ తెలిసిందే. నా జర్నీని నాకు యూట్యూబ్లో షేర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో దట్ ఈస్ మై ప్యాషన్. పర్పస్, నా జర్నీ ద్వారా నేను వేరే వాళ్ళకి ఏమైనా చెప్పగలనా, వాళ్ళ లైఫ్ని కొంచెం బెటర్ చేయగలనా. అండ్ దట్స్ వై ఐ స్టార్టెడ్ డూయింగ్ ద టాకింగ్ రీల్స్. దట్స్ వై నేను ఏదో ఒక వీడియోలో ఎంతో కొంత ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆర్ నేను ఇప్పుడు పర్స్యూ చేసే ఈ లైఫ్ కోచింగ్ కూడా ఒక పక్క నుంచి నాకు హ్యాపీనెస్ ఇస్తుంది, బట్ ఇట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ డూయింగ్ ఫర్ అదర్స్. సో దట్ ఈస్ పర్పస్. నెక్స్ట్ లెట్స్ టేక్ పునర్వి. నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. యూ ఆల్ నో ఐ లవ్ డ్రెస్సింగ్ అప్. మై మామ్ లవ్స్, మై గ్రాండ్ మదర్ లవ్స్, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ లవ్. నాకు పిల్లల్ని డ్రెస్అప్ చేయాలంటే పిచ్చి. దట్ ఈస్ మై ప్యాషన్. పర్పస్ ఇస్ వాట్ కెన్ ఐ డూ ఫర్ అదర్స్ బికాస్ ఐ లవ్ దిస్. అందుకని పునర్వి స్టార్ట్ చేశాను. ఐ థింక్ దట్స్ వై ఐ స్టార్టెడ్ పునర్వి, బికాస్ ఏదో ఒకటి నాకు చేయాలనిపించింది వేరే వాళ్ళ కోసం. నా ప్యాషన్ని పర్పస్గా ఎలా మార్చుకోవడానికి వచ్చిన ఒక ఐడియాయే పునర్వి. నా ఐఎమ్ నాట్ సేయింగ్ ప్రతి ఒక్కరికి ప్యాషన్ పర్పస్ ఉండాలని నేను చెప్పట్లేదు. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ సర్టెన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆస్క్ మీ 10 years ago నా ప్యాషన్ ఏంటి అంటే నేను డబ్బులు సంపాదించడం అనేదాన్ని. బికాస్ అట్ దట్ టైమ్ మనీ వాజ్ ద మెయిన్ థింగ్. ఐ వాంటెడ్ మనీ, హ్యావింగ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ మై పర్పస్ అని అనుకునేదాన్ని. సో ప్రతి ఒక్కల స్టేజ్ వేరేగా ఉంటుంది, బట్ ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్ విల్ గివ్ యూ opportunity to pursue what you are truly meant to be. అది ఏంటో తెలుసుకోవాలంటే దానికోసము ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెంటనే తీసుకుని చాలా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ దోస్ అవర్స్. లైఫ్ కోచింగ్ నాకు అంత ఈజీగా అవ్వలేదు. ఎన్ని రోజులు పట్టిందోనో. దట్ టేక్స్ మీ బ్యాక్ టు ద 4th question. లైఫ్ కోచింగ్ అన్నా సైకాలజీ అన్నా పర్స్యూ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? లైఫ్ కోచింగ్ రకరకాల యూనివర్సిటీస్లో ఇస్తారండి. ఇండియాలో కూడా చాలా డిఫరెంట్ చోట్లలో ఇస్తున్నారు, అలాగే యూఎస్లో కూడా ఇస్తున్నారు. సో నేను ర్యాండమ్గా ఏదో ఒక స్కూల్కి వెళ్ళిపోయి రిజిస్టర్ అయిపోయి లైఫ్ కోచింగ్ చేసేద్దాము అంది కాదనమాట. నేను ఎవరినైతే ఇన్స్పిరేషన్గా తీసుకుంటానో, నేను ఎవరినైతే ఆరాధిస్తానో, ఎవరినైతే చూసి నేను లైఫ్లో చాలా నేర్చుకున్నానో వాళ్ళ దగ్గర చెయ్యాలనిపించింది. నాట్ ఓన్లీ ఫర్ అదర్స్ బట్ ఫస్ట్ ఫర్ మై సెల్ఫ్. ఒకప్పుడు స్టాండప్ కాల్ మండే మార్నింగ్ 9 o'clockకి లెగాలంటే బాధ వచ్చేసేది. నౌ అసలు ఎంత యాక్టివ్గా లెగుస్తానో. నాకు ఇప్పుడు 9 o'clockకి కోచింగ్ కాల్ ఉంది, లేకపోతే రిటర్న్ టు ఇండియా కాల్ ఉందంటే ఫుల్ ఆన్ హ్యాపీగా లెగుస్తాను. అసలు ఆ కాల్ అయిన తర్వాత ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో. పర్ అవర్కి నేను ఐటీ జాబ్లో చేస్తే నాకు వచ్చే మనీ అందులో ఇప్పుడు నాకు 10-20% కూడా రాదనుకుంటా. బట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ బికాస్ దిస్ ఈస్ గివింగ్ మీ సో మచ్ జాయ్ దాన్ దట్. అప్పట్లో దట్ గేవ్ మీ జాయ్ అండ్ నౌ దిస్ ఈస్ గివింగ్ మీ జాయ్. నౌ హౌ లాంగ్ డిడ్ దిస్ టేక్? కొంతమంది మనకి 3 monthsలో మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తామంటారు, కొంతమంది 6 months, కొంతమంది 1 year అనుకుంటా. ఆన్లైన్ కూడా ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. నేనైతే లిటరల్గా ఎన్కౌంటర్డ్ ఎ సిచ్యువేషన్ వేర్ I don't know, I was collaborating with somebody and they were like, oh, ఇది చాలా ఈజీ సహజ, మీకు సర్టిఫికేట్ కావాలంటే మేము వెంటనే ఒక 1 weekలో ఇప్పించేస్తాము, ఇది ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, అది రాసేయండి, మీరు ఇలా హెల్త్ కోచ్ అయిపోవచ్చు అన్నారు. ఐమ్ లైక్, వాట్? 1 weekలో నేను హెల్త్ కోచ్ అయిపోవచ్చా? లైక్ హౌ? వేర్ ఇస్ ద ట్రైనింగ్? సో అంత ఫేక్ ఉందన్నమాట. నేను ఒక మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి విచ్ ఐ కెన్ ట్రస్ట్ పర్సనలీ. సో నేను జై శెట్టి, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో జై శెట్టి. People who don't know Jay Shetty is an Indian, but he lives in Europe and he is a British podcaster, a writer, a motivator, a speaker, a monk. He used to be a monk. Oh my God. I have been watching his podcast gani, his talks gani, his Instagram page. Like I'm obsessed anamata. Like ఆయన ఒకరు బీర్ బైసెప్స్, అలీ అబ్దుల్, అంకుర్. సో దీస్ ఆర్ ద పీపుల్ ఐ జస్ట్ లవ్ అనమాట. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. సో నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి. సో నేను ఎప్పుడైతే జై శెట్టి హ్యాస్ దిస్ స్కూల్ ఆఫ్ లైఫ్ కోచింగ్ బికాస్ హిస్ పాడ్కాస్ట్ ఈజ్ ఆన్ పర్పస్. సో అది నాకు చాలా నచ్చిందనమాట. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు పర్స్యూ ఇన్ హిస్ స్కూల్. సో అందులో ఎడ్యుకేషన్ పర్స్యూ చేయాలంటే ఫస్ట్ దే ఇంటర్వ్యూడ్ మీ అనమాట. ఇనీషియల్గా నేను క్యాపబుల్లా కాదా, నేను ఎలిజిబుల్లా కాదా అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను. ఆ తర్వాత నాకైతే అడ్మిషన్ వచ్చింది. వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ ఇట్ ఈస్ వెరీ వెరీ కాస్ట్లీ. ఇట్స్ నాట్ లెస్. $8,000 అయ్యింది. ఇట్ ఈస్ a 6 months ప్రోగ్రామ్. $8,000ని మనం ఇండియన్ రూపీస్లో కనుక కన్వర్ట్ చేస్తే వి క్లోజ్ టు 7 lakhs. లైఫ్ కోచింగ్ మనం 7 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు ఒక కెరియర్ పరంగా కనుక దాన్ని చూస్తే, అకార్డింగ్ టు మీ, అగైన్ దిస్ ఇస్ మై పర్సనల్ నాలెడ్జ్,
people who are doing this full time, who are marketing themselves, or who are working in corporate offices, maybe they will make. బట్ నేను ఎప్పుడు కూడా నాట్ ఈవెన్ అన్ ఇంచ్ కూడా నేను ఎప్పుడు ఆ పెట్టుబడి పెట్టిన మనీ నాకు వెనక్కి వస్తాయని నేను ఆశించలేదు. నాకు అసలు దట్ వాజ్ నాట్ ఈవెన్ మై గోల్ టు పర్స్యూ దిస్ 8 lakhs వాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఐ కెప్ట్ ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడు 8 lakhs పెడితే మనకి ఈజీగా ఈ కాలంలో మనం బయటకి ఏదైనా వెళ్ళి గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే 5 to 10 lakhs లేదే మనకు ఆ పెద్ద బంగారం సెట్ అనేది రాదు. దెర్ ఇస్ నో రాంగ్ ఆర్ రైట్. నేను ఏం చెప్తున్నానంటే, మీరు పెట్టిన పెట్టుబడికి ఎవరైతే జయశెట్టి స్కూల్లో పర్స్యూ చేద్దాం అనుకుంటున్నారో చెయ్యండి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ యూ విల్ గెట్ దట్ మనీ బ్యాక్. బికాజ్ లైఫ్ కోచింగ్ ఇండియాలో ఎస్పెషలీ మెంటల్ హెల్త్కి ఇంకా అంత అవేర్నెస్ రాలేదు. మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో, ఐ డోంట్ నో. బట్ ఐ absolutely loved getting trained under Jay Shetty, because for me he is like a big inspiration. So ఒకసారి నేను మనీ కట్టిన తర్వాత they told me about this their program. They have like huge modules, like చాలా సబ్జెక్ట్ ఉందన్నమాట, చదవాలే కానీ. సో ఫస్ట్ 2 to 3 months వాళ్ళ మాడ్యూల్స్, వాళ్ళ లైబ్రరీ అంతా చదవమంటారు. వీక్లీ మెంటర్ తోటి కాల్స్ ఉంటాయి, లైక్ ఎవ్రీ వీక్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మెంటర్ తోటి కాల్స్ ఉంటాయి. దెర్ ఇస్ అ బిగ్ కమ్యూనిటీ వేర్ యూ కెన్ టాక్ విత్ ఈచ్ అదర్, యూ కెన్ కోచ్ ఈచ్ అదర్ విద్ ఇన్ దట్ కమ్యూనిటీ. 3 months అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 months or 2.5 months వీ హ్యావ్ లైవ్ క్లాసెస్. వీక్లీ ఒక లైవ్ క్లాస్ ఉంటుండే. ఇట్స్ అ వెరీ ఇంటరాక్టివ్ క్లాస్. క్వశ్చన్ అడిగామా, ఆన్సర్ చెప్పామా అలా ఉండదు. అసలు యాక్చువల్గా యూఎస్లో ఎడ్యుకేషన్ అలా ఉండదు. జనవరిలో వెన్ ఐ సైన్డ్ అప్, ఐ న్యూ దట్ గణేష్ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఇల్లు సేల్ అయిపోతుంది, గణేష్ ఇండియా వచ్చేస్తాడు అని నేను అనుకున్నాను. నేను ఎప్పుడూ కూడా మళ్ళీ ఇలా నేను అమెరికా వెళ్తాను, అక్కడ మళ్ళీ ఇలా హౌస్ రెనోవేట్ చేస్తాము, ఇలాంటి డిఫరెంట్ హౌసెస్లో ఉంటాము అని నేను నాకు కలలో కూడా అనుకోలేదు. సో లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ నేను ఎప్పుడు కూడా అప్పుడు షేర్ చేసుకోలేదు. బికాస్ ఐ కెనాట్ షేర్ అట్ దట్ టైమ్. దీస్ ఆర్ వెరీ పర్సనల్ కదా. గణేష్ వాజ్ స్టిల్ వర్కింగ్ ఇన్ హిస్ కంపెనీ అండ్ వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారు. సో హౌ కెన్ ఐ షేర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్? సో ఇట్ వాస్ కంప్లీట్లీ అన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వేర్ ముందు నేను వచ్చేసాను, గణేష్ వచ్చేస్తాడు అనుకున్నాను, కానీ రాలేకపోయాడు. కొన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇండియాలో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇల్లు కమిట్మెంట్ వచ్చేసింది, అన్నీ అనుకోకుండా అయిపోయినాయి అనమాట. సో 2 పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ చదవగలిగాను. ఐ థాట్ ఐ విల్ కంప్లీట్ ఇన్ 6 months. కానీ ఎప్పుడైతే యూఎస్ వెళ్ళానో అక్కడున్న పరిస్థితి బట్టి నేను ఏదో చదివేసామా, పాస్ అయిపోయామా లాగా ఉండకూడదు, సరిగ్గా చదవాలి అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ పోస్ట్పోన్ చేసుకున్నాను అనమాట. ఓ మై గాడ్, ఆ పోస్ట్పోన్ చేసుకోవడానికి ఇంకొక $1000 కట్టాల్సి వచ్చింది. బికాస్ ఆ టైంలో అవ్వలేదు. సో నేను మళ్ళీ ఇండియా వచ్చేసిన తర్వాత అగైన్, అంటే 3 months కంప్లీట్ చేశాను. ఆ లైవ్ క్లాసెస్ ఏమైతే ఉంటాయో అది ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకూడదు. లైక్ యూ కెనాట్ మిస్, ఆ ఆప్షన్ ఉండదు అనమాట. ఒకవేళ మిస్ అవుతే దానికి మళ్ళీ ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు మనల్ని చేయమని. సో అదంతా చేసే పొజిషన్లో అప్పుడు నేను లేను. సో అగైన్ ఐ కేమ్ బ్యాక్ ఇండియా అండ్ అగైన్ ఐ స్టార్టెడ్ పర్సూయింగ్. నేను ఎప్పుడు పబ్లిక్గా కోచింగ్ చేస్తున్నాను అని అనౌన్స్ చేయలేదు, కానీ నాకు ఎవరైతే ప్రైవేట్గా డిఎమ్స్ పెడతారో, మీ ప్రాబ్లం నన్ను అడుగుతారో, ఐ యూస్ టు ఆస్క్ దెమ్, హే వుడ్ యూ లైక్ టు schedule a coaching session with me, నేను మీకు హెల్ప్ చేస్తానంటే they used to schedule. So that's how I started practicing all through the year. That has given me so much real-time experience anamata, talking with so many women out there, and return to India has helped me immensely. Now coming to the next question, as a life coaching lo ఏమేమి categories ఉంటాయి? Now if you are a life coach, you can be a health coach, you can be a relationship coach, you can be a couple coach, you can be a career coach, or you can be a counselor, mentorship, it can be anything. So for me personally, when I decided to start Return to India, I felt they are seeking clarity, they want an answer. వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టా రాంగా అని వాళ్ళ చేతే చెప్పించడమే ఒక లైఫ్ కోచ్గా I try to do. So I end up understanding them, I end up asking them a lot of questions, and eventually they will make a decision. సైకాలజీ అన్నా, లైఫ్ కోచింగ్ అన్నా, ఎన్ఎల్పి అన్నా సరే, ఇట్స్ ఆల్ అబౌట్ ఆస్కింగ్ దోస్ పవర్ఫుల్ క్వశ్చన్స్. అంటే ఇట్ కంప్లీట్లీ చేంజ్డ్ మై వ్యూ పాయింట్. ఒకప్పుడు నేను అసలు ఎలా మాట్లాడేదాన్ని, ఇప్పుడు ఎలా మాట్లాడతాను, ఇట్స్ లైక్ టోటలీ డిఫరెంట్ అనమాట. నౌ ఐ డోంట్ ఆన్సర్ ఎనీబడి, ఐ విల్ make them answer by themselves. So it has helped me a lot personally, and it is helping me a lot in Return to India. Like this skill set is helping me. యాక్చువల్గా నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఫర్ మామ్స్ అండ్ రిలేషన్షిప్స్. ఐ హేట్ ఉమెన్ బీయింగ్ స్టక్ ఇన్ దట్ cycle of sadness, and when I know like there is a way they can find their peace, their happiness, I just like నాకు అది లోపల నుంచి ఏమంటారు,
ఏదో చేయాలనిపిస్తుంది. వాళ్ళు నా సిట్యుయేషన్ నుంచి నాకు బయట పెట్టాలి అనిపిస్తుంది. అది ఐ వాంట్ టు క్లియర్‌లీ సే థట్ దిస్ ఈస్ నాట్ మై ఫుల్ టైమ్ ప్రొఫెషన్. నేను లైఫ్ కోచింగ్ చేసింది ఒక ఫుల్ టైమ్ ప్రొఫెషన్ ఇది చేయాలని కాదు. దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఫెల్ట్ ఫర్ మీ ఇట్ గివ్స్ ఎ పర్పస్. లైక్ ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ హెల్పింగ్ అట్‌లీస్ట్ కొంతమందినైనా నేను హెల్ప్ చేయగలుగుతాను అని. సో వీక్లీ 2 డేస్ అది కూడా ఫ్యూ కాల్స్ పెట్టుకున్నాను. ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ మెంటల్ హెల్త్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇప్పుడు ఈ కాలంలో. నా నెక్స్ట్ క్వశ్చన్, సైకాలజీ ఎలా పర్స్యూ చేశారని. సైకాలజీ నేను ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్లో రిజిస్టర్ అయ్యాను. ఆల్రెడీ 1 ఇయర్ ఫీజు కూడా కట్టేశాను. ఇది కూడా నేను ఆ టైంలోనే కట్టాను అనమాట. డాడీతో పాటు నేను వెళ్ళి యాక్చువల్గా రిజిస్టర్ అయ్యాను. బట్ ఒక్కసారి నేను వన్స్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ కదా, ఐ ఫెల్ట్ నేను లైఫ్ కోచింగ్ అండ్ సైకాలజీ రెండు సైమల్టేనియస్గా పర్స్యూ చేయలేను. అండ్ దెన్ సడన్గా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. సో మళ్ళీ అక్కడ గ్యాప్ వచ్చేసింది. అండ్ దెన్ 2 లిటిల్ కిడ్స్, లైక్ ఐ టుక్ థెరపీ. నేను థెరపీ తీసుకున్నాను. నేను ఒక సైకాలజిస్ట్ని సంప్రదించి ఐ ఆస్క్డ్ హర్ లైక్ what should I do? Like, what should I pick? I love being a creator and then I like being a life coach. Psychology pursue cheyala and I have this return to India. I have Punarvi, like I have so many things. So personally, నాకు థెరపీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో వెన్ ఐ వెంట్ ఫర్ థెరపీ, షీ సెడ్ అట్ దిస్ ఫేజ్ ఆఫ్ లైఫ్ వెన్ యువర్ కిడ్స్ ఆర్ యంగ్, మేక్ ష్యూర్ యూ డోంట్ డూ థింగ్స్ విచ్ ఫీల్ హెవీ ఇన్ యువర్ హార్ట్. మనం ఒక పని చేస్తుండగా మనకి హెవీగా అనిపించింది అనుకోండి, ఓ మై గాడ్, యూనో ఆ హార్ట్లో ఆ వరి ఉంటుంది కదా, చెస్ట్ హెవీగా ఫీల్ అయిపోతుంది. అలాంటివి చేయకూడదు. ఎస్పెషలీ వెన్ వీ హ్యావ్ గర్ల్స్. ఇషిత ఇప్పుడు 10 years వచ్చినాయి. దర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ చేంజెస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ బాడీ, బోత్ ఫిజికలీ అండ్ ఎమోషనలీ. ఈ టైంలో ఒక మామ్ ఫిజికలీ ఎమోషనలీ మనం పిల్లలతోటి అంత ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఇఫ్ దట్ ఈస్ యువర్ ప్రయారిటీ, అగైన్ దెర్ ఇస్ నో జడ్జ్మెంట్ హియర్. ఇఫ్ కిడ్స్ ఆర్ యువర్ ప్రయారిటీ, నీకు ఎమోషనల్గా హెవీ అనిపించేవి చెయ్యొద్దు. పిక్ ద వన్స్ విచ్ గివ్ యూ జాయ్ అంది. And then I started thinking, what is the thing which gives me joy? It gives me joy to create videos. Punarvi gives me so much joy. Return to India lo ila calls families tho emaithe maartano, that gives me so much joy with the kids. Eppudaithe psychology lo ela untundante depression, anxiety, lot of trauma ante ఇంకా చాలా పాస్ట్ ట్రామా, పాస్ట్ పెయిన్ నుంచి బయట పడలేరు. బికాస్ దే గో త్రూ సో మచ్. వాళ్ళకి మెడిసిన్స్ కావాలన్నమాట దాని నుంచి బయటపడాలంటే. సో దట్ ఈస్ టోటలీ దట్ మెడికల్ ఫీల్డ్. ఈ టైంలో ఐ డెంట్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు దాట్ బికాస్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఎఫెక్ట్స్ మై మెంటల్ హెల్త్, ఐ కెనాట్ బీ స్ట్రాంగ్ ఫర్ మై కిడ్స్. సో వాట్ మై సైకాలజిస్ట్ టోల్డ్ మీ వాస్, pursue that after your kids get older. You know, you have time. మనం ఇంత టైం అయిపోయింది అనుకుంటాం. No, we still have so much life. So ఈ టైంలో I felt being a mom should be my highest priority and not get into extreme traumatic cases which usually psychologists see. సో మీరు కనుక సైకాలజీ పర్స్యూ చేయాలనుకుంటే దెర్ ఇస్ ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ అండి. ఇట్ ఈస్ 2 years బట్ 4 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. పర్సనలీ నాకు అది అంత ఎక్కువ నచ్చలేదన్నమాట. బికాస్ నాకు వెళ్ళి క్లాస్ రూమ్లో చదవటం అనేది ఇష్టం. ఆఫ్లైన్ చదవటము, మనంతట మనమే చదువుకోవటము అంత నచ్చలేదు. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా వెళ్ళి అడిగాను చదువుకోవచ్చా అని. బట్ అగైన్ దట్ రిక్వైర్స్ ఫర్ మీ టు ఫిజికలీ గో ఇన్ టు ద కాలేజ్ అండ్ పర్స్యూ దట్. అగైన్ చిన్నపిల్లలు ఉన్నారు అండ్ Ganesh cannot support me at this time because he is very busy building his passion right now. So ఇంటికి సంబంధించింది కుకింగ్ కానీ, పిల్లల యొక్క స్కూల్ స్కెడ్యూల్ కానీ, వాళ్ళ క్లాసెస్ కానీ, ఎవ్రీథింగ్ దేర్ ఫిజికల్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆన్ మీ అండ్ ఐ లవ్ డూయింగ్ దిస్. ఈ టైంలో నాకు ఇది చేయాలనిపించింది. బట్ ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూ ఆర్ లుకింగ్, ప్లీజ్ గో అండ్ చెక్ ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్. ఫీజెస్ ఆల్సో అంత ఎక్కువ ఉండదు. నేను ఒక్కసారి రిజిస్టర్ అయిన తర్వాత నాకు కస్టమర్ సర్వీస్ అస్సలు నచ్చలేదు. నేను నెవర్ యూస్ టు రిప్లై ఈమెయిల్స్. కాల్ చేస్తే ఎత్తేవారు కాదు అని డైరెక్ట్గా అక్కడికి వెళ్తే కూడా నాకు అక్కడ సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదు. నాకు చాలా ఐ డోంట్ నో గైస్, నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. మేబీ కొంతమందికి మంచి ఎక్స్పీరియన్స్ అయ్యిందేమో, నాకు రాసి పెట్టలేదు అనుకుంటా, అందుకనే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అండ్ నా నెంబర్ వాళ్ళకి ఇచ్చాక రిజిస్టర్ చేసినప్పుడు మన ఫోన్ నెంబర్ ఇస్తాం కదా, ఒక్కసారి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నాకు ఎన్ని స్పామ్ మెసేజెస్ వచ్చినాయి అంటే, ఎవ్రీబడి స్టార్టెడ్ మెసేజింగ్ మీ, హే మీకు టెస్ట్ దగ్గర పడుతుంది, ఇదిగోండి పేపరు, ఇది చదివేయండి, మీరు చదివితే పాస్ అయిపోతారని. I'm like, who are these people? Why are they sending me answer sheets? Like all of this looked so fake and it didn't look like a genuine education. నాకు అనిపించలేదు. మేబీ ఐ వాజ్ ద ఓన్లీ వన్ ఫేసింగ్ దట్.
ఐ డోంట్ నో. ఆన్లైన్ చాలా రివ్యూస్ ఉన్నాయండి. ఆన్లైన్ రీసెర్చ్ చేయండి. ద ఇన్స్టిట్యూట్ ఇస్ కాల్డ్ IGNOU. అందులో మీరు చేయాల్సింది MA సైకాలజీ అనమాట. MA. సో దట్ ఈస్ ద గుడ్ ప్లేస్ ఫర్ యూ టు పర్స్యూ సైకాలజీ ఇఫ్ యూ ఆర్ ఓకే టు స్టడీ ఆఫ్లైన్ అండ్ డూ ఆల్ ఆఫ్ దట్. ఫర్ మీ ఐ ఫెల్ట్ ఐ కుడ్ నాట్ డూ ఇట్. నాకు యాక్చువల్గా కాలేజ్కి వెళ్ళి కూర్చుని ప్రాక్టికల్గా చేయడం చాలా ఇష్టం. మేబీ ఫ్యూచర్లో నేను చేస్తానేమో సైకాలజీ. అట్ దిస్ టైమ్ లైఫ్ కోచింగ్ ఈజ్ అబౌట్ ద ఫ్యూచర్, సైకాలజీ ఈజ్ అబౌట్ ద పాస్ట్. అలానే లైఫ్ కోచింగ్ పాస్ట్ టచ్ చేయదని కాదు, ఇట్ విల్ గో టు యువర్ పాస్ట్, బట్ ద ఫోకస్ ఇస్ మోర్ ఆన్ యువర్ ఫ్యూచర్ గ్రోత్, యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్. ఏం చేస్తే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళగలుగుతారా అని. సైకాలజీ ఈజ్ ఆల్ అబౌట్ హీలింగ్ యువర్ ట్రామాటిక్ పాస్ట్ అనమాట. దానికి సమ్టైమ్స్ మెడిసిన్స్ అవసరం ఉంటాయి. దీస్ ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్ కేసెస్ ఆఫ్ యునో. అంటే నాకు ఎలా అనిపిస్తుందంటే I don't think so I'm there to help that set of people at this time అని నాకు అనిపిస్తుంది. So I'm very happy pursuing life coaching at this phase of time, and I'm ready to talk to women who are willing to take that step towards their future, happiness, growth. Actually, let me tell you what is there in my profile. Like, you know guys, this is my page. ఇక్కడ నేను ఆల్రెడీ ఇయర్ కొంతమందికి కోచింగ్ ఇచ్చాను, అందులో కొంతమంది రివ్యూస్ రాశారు. కన్సిడర్ స్కెడ్యూలింగ్ ఎ కోచింగ్ సెషన్ విత్ మీ ఇఫ్ యూ ఫీల్ స్టక్ ఇన్ లైఫ్ అండ్ నీడ్ గైడెన్స్ ఇన్ మేకింగ్ డెసిషన్స్, హ్యావ్ స్పెసిఫిక్ పర్సనల్ గోల్స్ అండ్ రిక్వైర్డ్ సపోర్ట్ టు అచీవ్ దెమ్, desire to enhance your relationship with yourself and others, are facing challenging circumstances and seek assistance in navigating life's inevitable ups and downs, are beginning a new chapter focused on growth, balance, and fulfillment. So if you fall into this category, please come and schedule a call with me. If you are in a position where మీ దగ్గర బేసిక్ అమౌంట్ కూడా లేదు, నేను ఛార్జ్ చేసేది చాలా బేసిక్ అమౌంట్, మీ దగ్గర ఆ బేసిక్ అమౌంట్ కూడా అస్సలు లేదు అంటే డెఫినెట్లీ ఐల్ గివ్ యూ ఎ డిస్కౌంట్. ఇట్స్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు. సమ్ టైమ్స్ నేను ఇన్స్టాగ్రామ్లో ఎంతమందికి డైరెక్ట్గా కాల్ చేసి కూడా మాట్లాడతాను ఫ్రీగా, బికాస్ కొంచెం వాళ్ళకి ఆ బర్డన్ ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనిపిస్తుందని నా దగ్గర టైం ఉంటే ఐ విల్ డైరెక్ట్లీ కాల్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐ కెన్ టాక్. బట్ ఎవరైతే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ రైట్, మీరు కొంచెం ఇన్కమ్ వస్తుంది, యువర్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, అలాంటి వాళ్ళు కూడా ఫ్రీగా అడిగితే దట్స్ వెన్ ఐ ఫీల్ లైక్ నో, I am not going to spend my time on those who have money but expecting services for free, because that means you're not respecting me and my time and my knowledge, my education and my energy. So అలాంటి వాళ్ళ కోసం నేను ఫ్రీగా అయితే చేయనండి. ఎవ్రీ ప్రొఫెషన్ డిజర్వ్ రెస్పెక్ట్ అండ్ దిస్ ఈజ్ అన్ అమేజింగ్ ప్రొఫెషన్ విచ్ ఐ చూస్ అండ్ ఐ లవ్ డూయింగ్ ఇట్. ఇట్ ఫీల్స్ పర్పస్ఫుల్ అండ్ ఇది చేయటంలో, డబ్బులు తీసుకోవటంలో నాకు ఎటువంటి మోమాటం లేదు. నేను ఇప్పుడు యాజ్ అ లైఫ్ కోచ్ నేను బయటకు వెళ్ళి ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు, బికాస్ ఐ ఆమ్ eligible. Like I'm internationally certified life coach now. కొన్ని రోజుల్లో ఐ విల్ బి గ్రాడ్యుయేటెడ్. ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీ కూడా ఉంటుంది. సో ఐ విల్ బి గ్రాడ్యుయేటెడ్. దానికోసం వెయిట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా అది అయిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ దెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ ఇంకా, బికాస్ నేను ఆల్రెడీ పాస్ అయ్యాను. అండ్ లుక్, దిస్ ఇస్ I passed with 87% and I felt like so happy, like 87% తో పాస్ అయ్యాను. And this is the message from Jay Shetty School. It's not just the knowledge, the number of tools Jay Shetty gave, oh my god, they are like more than 50 tools అనమాట. మనం ఏదైనా ప్రాజెక్ట్, మీరు ఐటీ రంగంలో కానీ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్లో ఉంటే మనకు కొన్ని టూల్స్ ఉంటాయి కదా, ఆ టూల్స్ యూస్ చేసి మనం ఆ పనిని చేస్తాం. అలాగే లైఫ్ కోచింగ్లో కూడా దే ఆర్ సో మెనీ టూల్స్ అనమాట. సో ఆ టూల్స్ యూస్ చేసి I will try to help you to achieve your goals. అండ్ ఈ మధ్య ప్రతి కోర్స్లోనూ క్రాష్ కోర్స్ వచ్చేస్తుంది, మీకు 2 weeksలో సర్టిఫికేషన్ ఇచ్చేస్తాం అంటున్నారు. లైక్ వాట్ ద హెల్ మ్యాన్, దెర్ ఆర్ యంగ్ గర్ల్స్ 16-18 years old కూడా మేము లైఫ్ కోచ్ అయిపోతున్నామని పెట్టేసుకుంటున్నారు. లైక్ సీరియస్లీ, you just can't become a life coach in like 2 weeks getting that certificate. Getting those fake certificates నాకు ఏం చేయాలో, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో నాకు తెలీదు. But oh my god, I went through so much in life and that has inspired me to be here today to pursue this. Like ఒక వాల్యూ ఇవ్వండి, ఎడ్యుకేషన్ కూడా ఒక వాల్యూ ఉండాలి. ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల అసలు వాల్యూయే లేకుండా పోతుంది. ఎవరు పడితే వాళ్ళు ఏదో మేము కోచ్ అయిపోతున్నాం, ఇలా అయిపోతున్నాం అంటున్నారు. ఐ డోంట్ నో. ఇప్పుడు నేను NLP ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. NLP ఈజ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఇట్ ఈస్ అబౌట్ ట్రైనింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. ఇన్ ద మైండ్లో ఎలా ట్రైన్ చేయగలుగుతాం అనేది, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు పర్స్యూ నెక్స్ట్. బట్ అగైన్ ఐ వాంట్ టు టేక్ మై టైమ్ అండ్ పర్స్యూ ఇట్ స్లోలీ. 2025లో వన్ ఆఫ్ మై గోల్స్ ఇస్ టు కంప్లీట్ NLP. దెన్ ఐ విల్ బికమ్ NLP ప్రాక్టీషనర్ కూడా అవుతాను అలాంగ్ విత్ లైఫ్ కోచింగ్. That will be another hat on my head. Like, yeah.
అండ్ నేను నా లింక్ పబ్లిక్‌లో పెట్టనండి. మీకు ఒకవేళ కావాలి, నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. లేదా మీరు నాకు ఈమెయిల్ చేయండి. 2 కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. మై ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ అండ్ మై ఈమెయిల్. అక్కడ గనుక మీరు ఈమెయిల్ చేస్తే ఐ విల్ సెండ్ యూ ద బుకింగ్ లింక్ అండ్ యూ క్యాన్ బుక్ ద కాల్ అబౌవ్. ఐ డోంట్ వాంట్ టు పబ్లిక్‌గా నాకు నా పేజ్, నా పోర్టల్ నాకు డిస్‌ప్లే చేయాలని లేదు. ఫైనలీ వన్ థింగ్, ఏజ్ ఇస్ నాట్ ద లిమిట్. ఆపర్చునిటీస్ మనం ఏ ఏజ్‌లో ఉన్నా తలుపు తడతాయి. సో నెవర్ థింక్ ఒకప్పుడు మీరు ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నారు. మీరు చాలా బాగా కష్టపడ్డారు. మీ కెరియర్ చాలా బావుంది. కానీ పిల్లలొచ్చారు, గ్యాప్ వచ్చేసింది. అయ్యో! నా లైఫ్ అయిపోయిందని ప్లీజ్ అనుకోకండి. యువర్ కిడ్స్ నీడ్ యూ నౌ. ఎంజాయ్ దట్ ఫేజ్ ఆఫ్ మదర్‌హుడ్. మీరు కావాల్సింది చేయగలుగుతారు. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ కనుక మీరుంటే, ఇఫ్ యూ ట్రైన్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ టువర్డ్స్ దాట్, డెఫినెట్‌గా మీరు అనుకుంది మేనిఫెస్ట్ అవుతుంది. మేనిఫెస్టేషన్ ఇస్ సో ట్రూ, లైక్ సో ట్రూ ఐమ్ టెల్లింగ్ యూ. You just have to do certain things to make that happen. So your life will be beautiful if you make those right choices instead of feeling so guilty about it. And టైం అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో తలుపు తడుతుంది. అది తట్టినప్పుడు జస్ట్ బీ రెడీ. అండ్ ఫర్ దాట్ టైం ఉన్నప్పుడల్లా జస్ట్ కీప్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్ to find your passion and your purpose. The only way to find your passion and your purpose is to explore, fail, explore again, fail, and keep doing that as long as you live. That's like so much joy and exciting. Life అనేది ఎక్సైటింగ్గా ఉండాలి. కొంతమందికి అలా వద్దు బాబు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మమ్మల్ని మా తల తినకు, మా బుర్ర తినకు, ఇవన్నీ థాట్స్ తోటి అంటే ప్లీజ్ మీరు హ్యాపీగా ఉండండి, మీరు హాయిగా ఉండండి. అందరూ నాలా ఆలోచించాలని లేదు, అందరూ నాలాగే ఉండాలని లేదు. ప్రతి ఒక్కరి పర్సనాలిటీ డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి శుభ్రంగా పొద్దున్న లేసామా, కాఫీ తాగామా, పిల్లలతో ఆడుకున్నామా, మూవీ చూసామా, లేకపోతే ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకున్నామా, తర్వాత ఈవినింగ్ ఆయనతో కాసేపు ముచ్చట్లు వేసుకున్నామా, ఫ్యామిలీగా తిన్నామా, పడుకున్నామా, సూపర్ బ్యూటిఫుల్ లైఫ్ అండి. మీకు ఇంకేమీ థ్రిల్ అవసరం లేదని. కానీ నాలా కొంతమంది ఉంటారు. నాలాంటి వాళ్ళు కొంచెం కిక్ కావాలి. ఆ మూవీ ఏంటబ్బా, రవితేజది ఒక మూవీ ఉంటుంది. సపోర్ట్ అదర్స్ వితౌట్ ఎనీ జడ్జ్మెంట్, వితౌట్ ఎనీ ఇల్ ఫీలింగ్స్. దెర్ ఇస్ నో కంపారిజన్ హియర్. ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే అండ్ యూ ఆర్ వర్త్ ఇట్. Whichever phase you are in, you are worth it. Remember that. That's all for today's video. Thank you so much for supporting. Thank you for listening to me. మళ్ళీ ఇంకొక వీడియో తోటి మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాదిరి. Bye guys. Happy New Year.